Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందులలో మారుతున్న లెక్కలు గెలుపెవరిది? పులివెందులలో ఏం జరుగుతోంది? జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇక్కడ గెలుపు టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. వైఎస్ కుటుంబానికి అడ్డాగా జగన్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపును ఈసారి టీడీపీ సీరియస్గా తీసుకుంది. తమ పట్టు నిరూపించుకోవడానికి జగన్ టీం ప్రయత్నిస్తోంది. తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. ఈసారి ఉప ఎన్నిక హైప్ క్రియేట్ చేస్తోంది. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఇక్కడే తిష్ట వేశారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఊహించని విధంగా జిల్లాలో దెబ్బతింది. షర్మిల అంశం కూడా ప్రభావం చూపింది. కాగా ఇప్పుడు జెడ్పీటీసీ బైపోల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో గెలిపే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యూహాలను అమలు చేస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ బైపోల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీకి 6 గ్రామ పంచాయతీల పరిధిలో 10,400 ఓట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక్కడ గెలుపు కోసం రెండు పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. గెలుపు మాత్రం ఏకపక్షంగా లేదనేది స్పష్టమవుతోంది. పులివెందులతో పాటుగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అంటూ ముందుకు పోతున్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తూ ఉండగా వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తమ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసింది. దీంతో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇక్కడ మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపు ఎవరిదనేది ఇప్పటికీ అంతు చెక్కడం లేదు. దీంతో చివరి నిమిషం వరకు రెండు పార్టీలు శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే ఉత్కంఠ పెరుగుతోంది.